వాళ్ళ కుర్చీల కొట్లాట సమస్యల పరిష్కారం కాదు. మొన్న బట్టబయలైంది, సీతారామయ్య గారే బట్టబయలు చేశారు, వాళ్ళ నిజ స్వరూపం బట్టబయలైంది. సిబిఎస్ఈ సిలబస్ సింగరేణి సిఎన్ఎండి కష్టపడి తీసుకొచ్చిండు. ఇక్కడ స్కూల్ ఓపెనింగ్ సింగరేణి మేనేజ్మెంటే చెయ్యాలి, రాజకీయం చేయకూడదు. పోరగాళ్ళ చదువులకు కూడా రాజకీయం చేసి పోరగాళ్ళను నట్టెట్ల ముంచే ప్రయత్నం మొన్న చేసిండ్రు. అడ్మిషన్ నోటిఫికేషన్లో ఇంటర్వ్యూ పెట్టిండ్రు. 99% సింగరేణి కార్మిక పిల్లలకే ఇవ్వాలి. కానీ రాజకీయ నాయకులు ఎక్స్ కార్పొరేటర్స్ రాజకీయ నాయకుల చిల్లర ఏజెంట్లు ఇంత కట్టలు పట్టుకొని వీళ్ళకి అడ్మిషన్ ఇప్పిస్తాం, వాళ్ళకి అడ్మిషన్ ఇప్పిస్తాం నాటకాలు చేశాం. సింగరేణి మేనేజ్మెంట్కి సీరియస్గా హెచ్ఎంఎస్ అడిగితే 80% మనకు, 20% బయట వాళ్ళకి అన్నారు. బయట వాళ్ళకి ఏ బేస్ మీద ఇస్తావు నిలదీయడం జరిగింది. 500 కోట్ల రూపాయలు గవర్నమెంట్కు మెడికల్ కాలేజ్ ఇస్తే 7% ఇస్తాడు అడ్మిషన్ మనకు మెడికల్ కాలేజ్లో. ఇక్కడ 20% ఎట్లా తీసుకుంటారు? అది తప్పు. దాన్ని వ్యతిరేకించడం జరిగింది. హెచ్ఎంఎస్ ఇనాగ్రేషన్ వాళ్ళ రిజల్ట్ అవుట్ చేయడానికి, ఏదో ఐఏఎస్ రిజల్ట్ ఐపీఎస్ రిజల్ట్ అవుట్ చేయడానికి చేసినట్టుగా మంత్రులు అందరూ వచ్చింది. ఇక్కడ పోస్టర్ వేసిండు. మంత్రులలో పేర్లు కింద మీద వచ్చినాయని కొందరేమో ప్రోటోకాల్లో నేను ముందటానికి కొందరు. సీతారామయ్య గారు ప్యూర్లీ ఆయన నిజ స్వరూపం బట్టబయలైంది. ఆయన కార్మికుల కోసం కాదు, కేవలం సీట్ల కోసమే పంచాయతీ పెట్టిండు. కార్డులోనట ఆయన పేరు చిన్నగా ఉన్నదట, అది పెద్దగా ఎందుకు రాయలేదని ఇదా డిమాండ్. ఇది ఏం చేసినావు? N- ఎందుకు మాట్లాడలేదు? 50% వేజెస్ పిహెచ్డి తగ్గిస్తే బ్యాన్ పెడితే అదెందుకు బ్యాన్ ఎందుకు ఎత్తివేయలేదు? బిజినెస్ పేరు మీద 10th చదువుకోలేదని పోరాళ్ళకు వాళ్ళకి బిజినెస్ పేరు మీద డిపెండెంట్ ఉద్యోగాలు ఆగితే దాని గురించి అడుగుతలేడు. తర్వాత మెడికల్ బోర్డులో లెస్ దెన్ 2 years ఉన్నది అని అన్ఫిట్ చేసి ఉద్యోగాలు ఇవ్వలేదు, వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడతలేడు? తండ్రులు వేరే పేరు మీద ఉంటే కొడుకులకు ఉద్యోగం ఇవ్వనంటే దాని గురించి మాట్లాడలేదు. ఇన్కమ్ ట్యాక్స్ రీఎంబర్స్మెంట్ సదుపాయాల పైన అలవెన్స్ల పైన కట్ చేయడానికి వీలేదు. దరిద్రపు బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత సదుపాయాల మీద అలవెన్స్ల మీద ఇన్సెంటివ్ మీద కూడా ఇన్కమ్ ట్యాక్స్ చేస్తే దాని మీద రీఎంబర్స్ కోల్ ఇండియాలో చేస్తున్నారు, ఇక్కడ ఎందుకు చేస్తలేదు? ఇవన్నీ పక్కన పెట్టి కేవలం సీట్ల కొరకు పంచాయతీ పెట్టాడు. సిగ్గు లేకుండా మొన్న పెద్ద మీటింగ్ పెట్టి ప్రెస్ మీటింగ్లో పెట్టి చెప్తాడు మాకు వివరాలు లేవు. నిద్రపోయినవా? సంవత్సరంన్నర అయింది గెలిపించి నిన్ను ఒక్క మాట కూడా పనిచేయలేదు. ప్రభుత్వంలో మీరు భాగస్వాములే. మీ యూనియన్ అధ్యక్షుడు గౌరవ అధ్యక్షులు కూనంనేని సాంబశివరావు గారు ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ గెలిపించుకునేది వాళ్ళు ఇచ్చిన సీట్ మీద గెలిచారు. అదేవిధంగా ఎమ్మెల్సీ టికెట్ తీసుకున్నారు, మొన్న సీట్ తీసుకున్నారు. ప్రభుత్వంతో కొట్లాడాల్సింది పోయి ఇక్కడ రోడ్డు మీద ఓట్ల కోసం నాటకాలు చేసిన బంధు పెట్టండి. వాళ్ళ నిజ స్వరూపం బట్టబయలైంది. ఏటీసీ ఏం పనిచేయదు. ఇప్పుడు మేము ఒకటే చెప్తున్నాం, సింగరేణిలో హెచ్ఎంఎస్ R2 ఏరియాలో బలోపేతం చేస్తున్నాం. ఇవాళ కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేసినాం. ఇంపార్టెంట్ వ్యక్తులతోటి గేట్ మీటింగ్లు బాయి బాటా పడతాం. దాంట్లో ప్రధానమైన అంశాలు ఎమ్మెల్యేల పేరుతోటి బయటి వాళ్ళ కోసం షాపింగ్ కాంప్లెక్స్ కట్టి సింగరేణి కార్మికుల కోటలు కూలగొట్టే అధికారం మీకు లేదు. దాని మీద సమ్మె నోటీస్ ఇస్తాం. అది వెల్ఫేర్ రెమెడీస్లో ఒక భాగము. రెండోది ఇక బదిలీలు డిప్యుటేషన్ల దందా బంద్ పెట్టి రెగ్యులరైజ్ చేయాలి. 100 మంది డిప్యుటేషన్ మీద పనిచేస్తాను, 4 నెలలు దాటిందంటే వారికి అదే ప్లేస్లో రెగ్యులరైజ్ చేయాలి. ఆ విషయం ఒకటి ఉంది. మూడో విషయం బిజినెస్ పేరు మీద ఉద్యోగాలు ఆపిన తక్షణమే ఉద్యోగాలు ఇవ్వాలి. 10th చదువుకోలేదు పోరాలని రకరకాల ప్రాబ్లమ్స్, ఒక్క ప్రాబ్లం సాల్వ్ చేయలేదు. హెచ్ఎంఎస్ ఒకటే మొదటి నుండి కొట్లాడుతుంది, బలోపేతం చేస్తుంది. R2 ఏరియాలో కార్యకర్తల సమావేశం పెట్టి కార్మిక సమస్యలపైన, ఓపెన్ కాస్ట్లో జరుగుతున్న అన్యాయాలపైన, యాక్సిడెంట్లపైన, ఓపెన్ కాస్ట్కు మనుషులు అవసరం ఉందని నువ్వే నోటీస్ బోర్డు వేసి వాళ్ళు దరఖాస్తు పెట్టుకుంటే వాళ్ళకు పే ప్రొటెక్షన్ ఇవ్వలేదు, కేటగిరీ ప్రొటెక్షన్ ఇవ్వలేదు. 100 రూపాయలు 1000 రూపాయలు వాళ్ళకు జీతంలో తగ్గించే కార్యక్రమం చేపట్టింది. ఇవన్నిటి మీద కూడా సింగరేణిలో హెచ్ఎంఎస్ స్పందిస్తుంది. కార్మిక మిత్రులారా ఒకటే ఆలోచించండి. ఆయారాములు గయారాములు డిపెండెంట్లు వాళ్ళు ఒకసారి 3 సార్లు టీడీపీ సపోర్ట్ చేసింది, మొన్నటిసారి టీఆర్ఎస్ సపోర్ట్ చేసి గెలిచి మేమే గెలిచిన సంకల్పం కుదురుకోలేదు తప్ప సమస్యలు పరిష్కారం చేయరు. వాళ్ళు డిపెండెంట్లు.
ఇక కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు చెప్పనక్కర్లేదు. జనక్ ప్రసాద్ గారు మినిమం వేజ్ బోర్డు కమిటీ చైర్మన్ అన్నాడు. ఇంతవరకు మినిమం వేజ్ బోర్డు కాంట్రాక్ట్ లేబర్లకు జీతాలు ఇప్పిస్తాడు, పెంచలేదు. టీఆర్ఎస్ ప్రభుత్వం పెంచలేదు, వీళ్ళు కూడా పెంచలేదు. ఏమి చేయరు వాళ్ళని నిజ రూపం పట్టబయలైంది. కనుక సింగరేణి కార్మిక సమస్యలు హెచ్ఎంఎస్ నాన్ పొలిటికల్ ట్రేడ్ యూనియన్గా సమస్యలు పరిష్కారం చేసింది, గతంలో చేసింది, ఇప్పుడు కూడా చేసింది. ఆపరేటర్ల సమస్య ఉంది, ప్రమోషన్ ఇస్తలేరు, మజ్దూర్ల ప్రమోషన్ ఇస్తలేరు, ఓవర్మేలకు ప్రమోషన్ ఇస్తలేరు, సర్ఫేస్లో రెగ్యులరైజ్ చేస్తలేరు. రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. క్వార్టర్స్లో 2 క్వార్టర్స్ కలిపి ఒక్కటి చేసి ఇవ్వాలి. 40,000 మంది ఉన్నారు, 38,000 మంది కార్మికులు ఉన్నారు, 60,000 క్వార్టర్స్ ఉన్నాయి. 2 క్వార్టర్స్ కలిపి ఒకటి ఇవ్వండి. అదేవిధంగా అవుట్ సైడర్ ఆక్రమించుకున్న వాళ్ళకు బలవంతంగా కబ్జా చేసిన వాళ్ళకు గవర్నమెంట్ రెగ్యులరైజ్ చేసిన సింగరేణి జాగాలు మనం 30 సంవత్సరాలు లాయల్గా పనిచేసి ఒక్క భూమి కూడా ఆక్రమించుకోకుండా డ్యూటీ చేస్తున్న కార్మికులకు వాళ్ళకు కూడా క్వార్టర్స్ కాదు, క్వార్టర్స్ పక్కన పెట్టి 2 గుంటల భూమి బయటి వాళ్ళకి ఇచ్చినట్టుగా కార్మికులకు ఇవ్వాలనే డిమాండ్ పైన సీరియస్గా స్ట్రైక్ నోటీస్ ఇవ్వడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం.